నెల్లూరులో 4 జిల్లాల మత్స్యకారుల సమావేశం ఇవాళ జరగనుంది. పుదుచ్చేరి కరైకల్ మిస్సింగ్ బోట్స్ వివాదంతో ఈ సమావేశంపై అంతటా కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. పాకాల గ్రామంలో మత్స్యకారులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ భేటీలో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యకారులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాగే దాదాపు 164 గ్రామాల మత్స్యకారులందరూ కూడా ఒకే తాటిపైకొచ్చి తమ చిరకాలంగా ఉన్న డిమాండ్లు, ఏళ్లకాలం పడుతున్న కష్టాలన్నింటినీ కూడా, సవాళ్లపై కూడా ఈ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. గత 20 రోజులుగా మత్స్యకార గ్రామాల్లో చర్చ కొనసాగుతోంది. మార్చి 17న జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నుంచి 4 బోట్లు మిస్ కావడంపై ప్రస్తుతం ఈ వివాదం అయితే జరుగుతోంది. ఏపీ జలాల్లోకి అటు పుదుచ్చేరి, కరైకల్ బోట్లు ప్రవేశించాయి, అక్రమంగా వేట కొనసాగిస్తున్నారు అన్న ఆరోపణలు చేస్తూ ఉన్నారు మత్స్యకారులంతా కూడా. ఏపీ మత్స్యకారుల బోట్లు, వలలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మత్స్యకారులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర మత్స్యకారుల ఆధీనంలో ఉన్న బోట్లన్నింటినీ కూడా, ఏవైతే 2 బోట్లు అక్కడ లంగరేసించారో వాటిని గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోవడం వివాదం ఇంకా చాలా పెద్దదిగా మారింది. అయితే ఈ బోట్లు మిస్ అవడం వెనుక ఇసుకపల్లి, మరో 2 గ్రామాల పెద్దకాపుల హస్తం ఉంది అన్న ఆరోపణలు చేస్తూ ఉన్నారు మత్స్యకారులంతా. బోట్ల విడుదల వెనుక ఎంపీ బీదా మస్తాన్ రావు హస్తం కూడా ఉంది అని అంటున్నారు. దీంతో మస్తాన్ రావు బయటకు వచ్చారు. అసలు దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. బీదా మస్తాన్ రావు టార్గెట్గా ఇటు వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశానికి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు ఎవరికీ సంబంధం లేదు అని మత్స్యకారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇటు మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందంటున్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. తమిళనాడు నుంచి వచ్చే బోట్ల నుంచి స్థానిక మత్స్య సంపదను రక్షించేందుకే సీఎం చంద్రబాబు ఇప్పటికే తీర ప్రాంతంలో గస్తీని పెంచారని వైసీపీ నాయకులు చేస్తోన్న ఈ తప్పుడు ప్రచారాలన్నింటినీ కూడా ఖండించారు. 4 బోట్లు తిరుపతిలో 1 స్టీల్ బోటు, అలాగే నెల్లూరుకి 2, 1 స్టీల్ అండ్ 1 ఎఫ్ఆర్పి బోటు, అలాగే బాపట్లలో 1 ఎఫ్ఆర్పి బోట్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మత్స్యకారులకి వాళ్ళు ఇంతకు ముందు పడుతున్న ఇబ్బందులు లేకుండా పోతాయని చెప్పి సీఎం గారు తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా చెప్తున్నాం, మత్స్యకారుల సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం. అలాగే రేపు జరగబోయే 162 గ్రామాల మీటింగ్ కూడా, అది వాళ్ళ కుల సంఘాలకి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా సపోర్ట్గా కూడా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే సపోర్ట్ కూడా చేస్తామని కూడా మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయము అనేది జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, సంబంధిత మినిస్టర్స్ అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. మత్స్యకారుల వేటకు ఇబ్బందులు లేకుండా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటుకు కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. అనవసరమైన అపోహలు సృష్టిస్తూ మత్స్యకారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్లో కేవలం బోట్ల టెస్టింగ్ కోసం 150 మీటర్లు మాత్రమే కంపెనీ వారికి ఇచ్చారని, దానికి కూడా వైసీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి కూడా నేను తెలిపేది, ఈ జువ్వెలదిన్న హార్బర్ అనేది మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది రాదు. ముందుకు కూడా గవర్నమెంట్, మన ముఖ్యమంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలా మీరు అనే ఇన్స్ట్రక్షన్సే మా అందరికి కూడా ఉన్నాయి. సో అది ఒక ఇష్యూే కాదు, అది కూడా చెప్పాలనే చెప్తాను.
గతంలో కృష్ణాపురం వద్ద నిలిపిన బోట్లను గత నెలలో తీసుకువెళ్లిన ఘటన వివాదంగా మారిందని సంబంధిత శాఖ సిబ్బందికి కూడా ఈ విషయం తెలియదు అని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. గత కొన్నేళ్లుగా స్థానిక మత్స్యకారులు తమిళనాడు, పుదుచ్చేరి నుంచి వచ్చే పెద్ద బోట్లతో తీవ్ర ఇబ్బందులు పడేవారని, దీనికి ఫుల్ స్టాప్ పడాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడి గస్తీని పెంచేందుకు 2 హై స్పీడ్ బోట్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీనివాస్, పార్టీలకు అధికారులకు ఎటువంటి సంబంధం లేదు, ఇవాళ జరగబోయేది ఖచ్చితంగా మత్స్యకారుల సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పి మత్స్యకారులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి అక్కడ లోకల్ గా జరుగుతున్న ఇష్యూస్ మీద ఒకసారి ఫోకస్ చెప్పండి. సుమతి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కోతయ్య గారి పట్టపాలెంలో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మత్స్యకార సంఘాలకు చెందినటువంటి సుమారు 160 గ్రామాలకు చెందిన ప్రధానమైనటువంటి మత్స్యకారులతో పాటు మత్స్యకార సంఘ నేతలు మరియు కాపులు కూడా ఈ సమావేశం కానున్నారు. సుమారు 5,000 మందితో ఇక్కడ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు మరియు అధికార యంత్రాంగానికి కూడా వారు సమాచారం ఇవ్వడం జరిగింది. వారి నుంచి కూడా అనుమతులు అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి గంగపుత్రులు వారి జీవన విధానంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా కానీ చూసినట్లయితే ఈ సోనా పోర్టులు ఏవైతే ఉన్నాయో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చి వీరి మత్స్య సంపదను కొల్లగొట్టడమే కాకుండా వీరికి సంబంధించిన వలలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల మత్స్యకార కుటుంబాలు పూర్తి జీవనోపాధి కోల్పోవడమే కాకుండా అనేక ఇబ్బందులు కూడా పడుతూ వస్తూ ఉన్నారు. దీనిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా జువెల్ దిన ఆర్డర్లో మిస్ అయినటువంటి సోనా పోర్టులకు సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరుగుతుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే ఈ బోట్లు ఏవైతే 2 బోట్లు మిస్సింగ్ ఉన్నాయో అవి మిస్ అవ్వడానికి కాపుల హస్తం ఉంది అన్నారు. ఇప్పుడు కాపులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరి ఎలాంటి ఘటనలు జరిగే అవకాశం లేదా? పోలీస్ పహారా ఉంటుందా అక్కడ, లేదా అసలు అటువంటిది ఏమీ ఉండదా? కేవలం సమస్యలు మాత్రమే చర్చించుకుంటారా? ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రధానంగా సమస్యల గురించి చర్చ నడుస్తుంది అని చెప్తున్నప్పటికీ ఈ బోటు మిస్సింగ్ కు సంబంధించినటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ఫైన్ వేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి మనకు తెలిసినటువంటి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే దీనిపైన ఇప్పటికే ఒంగోలు డిఎస్పీ కూడా ఈ పాకల గ్రామంతో పాటు ఈ పోతయ్య గారి పట్టపాలెం ఎక్కడైతే సమావేశం నిర్వహిస్తారో అక్కడికి పోలీస్ యంత్రాంగంతో వెళ్ళి అక్కడ ఉండేటువంటి కాపులతోటి కూడా చర్చలు జరపడం జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చర్చలు జరుపుకోవాలని, ఏదైనా అవసరమైతే తమ వంతు సాయం అందిస్తామని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లాంటివి చోటు చేసుకున్నా, లేదా బహిష్కరణ, కుల బహిష్కరణ లేదా ఫైన్లు వంటివి లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటే తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని కూడా ఇప్పటికే డిఎస్పీ కూడా తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా సమస్యలపై చర్చించిన అనంతరం దీనిపైన మాత్రం ఈ బోటు హార్బర్లో మిస్ అయినటువంటి బోట్లకు కారకులైనటువంటి కాపులపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 164 గ్రామాల మత్స్యకారుల సంఘాలు కావచ్చు, లేకపోతే మత్స్యకారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ 2 బోట్లు మిస్సింగ్, పెద్ద కాపులు రావడం, లేకపోతే కాపు సంఘాలు వాళ్ళు రావడం, లేకపోతే ఇతరత్ర అంశాలు, ప్రధానంగా వాళ్ళు ఏ డిమాండ్స్, ఎప్పటి నుంచో మాకు సమస్యలు ఉన్నాయంటున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి జీవనోపాధి కోల్పోతున్న సమస్యనా, లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాలు ఉన్నాయా? 10 డిమాండ్లు ఏమన్నా చెప్పగలరా? సుమతి, ఇక్కడ కానీ ప్రధానంగా చూసినట్లయితే సోనా బోట్లు అనేది చాలా పెద్ద మరియు అధిక సామర్థ్యం కలిగి అత్యంత వేగంగా వెళ్ళేటువంటి బోట్లు. వీటి వల్ల అక్కడ ఉండేటువంటి మత్స్య సంపద పూర్తిగా తుడుచుకుపెట్టుకోవడమే కాకుండా వీరు వేటాడేటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటి వలలు కూడా కొట్టుకుపోతున్నాయి. అయితే ఈ బోట్లు అనేవి 22 కిలోమీటర్లు తీరం నుంచి 22 కిలోమీటర్ల ఆవల వీళ్ళు వేట కొనసాగించాల్సి ఉంది. కానీ వీరు అందుకు విరుద్ధంగా సుమారు 5-6 కిలోమీటర్ల లోపు వచ్చి ఈ వేట కొనసాగించడం అనేది ప్రధానమైనటువంటి వీళ్ళకి ఇబ్బందిగా మారింది. దీనివల్ల వీరికి ఉపాధి కోల్పోవడమే కాకుండా వీరి యొక్క వస్తువులు, వలలు కానీ వీరికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వేట సామాగ్రి కూడా నష్టపోయి వారి జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. దీనిపైన ప్రధానంగా చర్చ నడుస్తుంది. అదేవిధంగా వీరికి సముద్రానికి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు ఏ ఏ ప్రాంతాల వారు ఆయా ప్రాంత పరిధిలోనే వీరు వేటాడాల్సి ఉంటుంది. ఆ పరిధిని దాటి ఎక్కువ దూరం రావడం కూడా ఒక ప్రధాన అవరోధంగా మారుతూ ఉంది. అంతేకాకుండా మత్స్యకార సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు, వాటి సద్వినియోగం ఎలా, అటువంటి ఆ పథకాలను గుర్తించి వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాలు, మరియు హార్బర్లు కొత్తగా ఏర్పడిపోతున్నాయి. ఈ హార్బర్లో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, వీటి వల్ల లాభ నష్టాల బేరీజు, అదేవిధంగా అక్కడ వీరికి సంబంధించినటువంటి ప్రాంతాలు
ఏవైతే ఉన్నాయో అక్కడ వీరు వేటాడుకునేటువంటి సమయంలో ఎదురయ్యేటువంటి ప్రధానమైన సమస్యలు లేదా ఏదైనా ప్రకృతి అనర్థాలు లాంటివి అంటే అకాలంగా వచ్చేటువంటి వర్షాలు లేదా వాయుగుండాల సమయంలో ఇబ్బందులు ఏర్పడితే వాటి నుంచి రక్షించుకునే మార్గాలు మరియు వీళ్ళ వేట హాలిడే ఏదైతే ఉంటుందో హాలిడే కాలంలో ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమం అందరికీ అందుతుందా లేదా, అందేటువంటి వారు మిస్ అవ్వడానికి కారణాలేంటి, వారికి కూడా అందే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇటువంటికి సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్లపైన అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ నడుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వారి యొక్క సంక్షేమం, వారి యొక్క భద్రత, అదేవిధంగా వారి యొక్క ఉపాధి, ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ నడిచేటువంటి అవకాశం అయితే ఉంది. ఏ సమయానికి చర్చలు కొనసాగే అవకాశం ఉంది? ఎప్పటి వరకు? అంటే ఇవాళ డే లాంగ్ ఉంటాయా? ఎప్పటి నుంచి ఏమైనా నిడివి ఏమైనా పెట్టుకున్నారా? ఇక్కడ సుమారు 4 జిల్లాలు, ఇటు బాపట్ల, ఒంగోలుతో పాటుగా నెల్లూరు, తిరుపతి 4 జిల్లాలకు సంబంధించినటువంటి 160 గ్రామాలకు చెందినటువంటి మత్స్యకార నాయకులు మరియు కాపులు రావాలి కాబట్టి సుమారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమావేశం ప్రారంభం కావచ్చు అని తెలుస్తుంది. అయితే 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సమావేశం సుమారు రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగచ్చు అని మనకు తెలిసినటువంటి వారి యొక్క ద్వారా అందినటువంటి సమాచారం. దూర ప్రాంతాలు, తిరుపతి ప్రాంతం నుంచి, అదేవిధంగా ఇటు బాపట్ల ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే సమావేశం ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. అది ఇవాళ 4 జిల్లాల మత్స్యకారులు కూడా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి తీర్మానాలు చేయబోతూ ఉన్నారు. వాళ్ళు ఏళ్ల తరబడి సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకునే దిశగా ప్రస్తుతం ఈ సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది.